Life and death are in the power of your tongue. No weapon that is formed against me shall ever prosper. Glory to God. Welcome to all the viewers of Ashirvada Suvarta Jayaberi. ఆశీర్వాద సువార్త జయబేరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. We thank God for giving us this opportunity. దేవుడు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే దేవునికి ఎంతగానో వందనాలు And we చెల్లిస్తున్నాం. also thank God for the viewers that are watching this program. అలాగే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులైన మీ అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. I have come to glorify Jesus. యేసును మహిమపరచు నిమిత్తమే నేను వచ్చి I ఉన్నాను. have come to glorify Jesus alone. యేసును మాత్రమే మహిమపరచు నిమిత్తం నేను వచ్చి Whatever ఉన్నాను. I am, నేనేమై ఉన్నాను, wherever I am, నేను ఎక్కడ ఉండి ఉన్నాను, however I am, నేను ఎలాగున ఉండి ఉన్నాను, it is only because of Lord Jesus Christ of Nazareth. దీనందరికి కారణం నజరేతు వారైన యేసు క్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. Amen. ఆమేన్. See, the confidence that I got today is by knowing the love of God towards me. గమనించండి, నా పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమను బట్టి ఈ రోజు ఇంత ఆత్మనిబ్బరంతో నేను ఉండి ఉన్నాను. I thank Jesus for everything that has been done for me. నా కొరకై క్రీస్తు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు సమర్పిస్తున్నాను. See, the Bible says he bore our sicknesses. గమనించండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆయన మన రోగములను భరించెను, He has forgiven our sins. ఆయన మన పాపములను క్షమించెను, He has wiped away our iniquities. ఆయన మన అతిక్రమాలన్నీ కూడా తుడిచివేసెను. And he says, I will remember your sins no more. ఆయనే సెలవిస్తున్నారు, ఇక నీ పాపములను ఎన్నటికీ నీ జ్ఞాపకము చేసుకొనను. What a wonderful good news this is. ఇది ఎంత అద్భుతమైన మంచి వార్త. Hallelujah. హల్లెలూయా. And the Paul says in Romans 1:16, రోమీయులకు రాసిన పత్రిక 1:16 పౌలు గారు ఏమని I చెప్తున్నారంటే, am not ashamed of the gospel, for it is the power of God unto salvation unto Jews first and also to the Greek. ఈ యొక్క సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎందుకనగా ఇది నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి అలాగే గ్రీసు దేశస్థునికి సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. Hallelujah. Hallelujah. See, when you speak gospel, you're not releasing the gospel, you're releasing the power of God. గమనించండి ప్రియులారా, సువార్తను మీరు మాట్లాడుతున్నప్పుడు సువార్తను విడుదల చేయడం మాత్రమే కాదు గాని దేవుని శక్తిని విడుదల It చేస్తున్నారు. is not just mere words. ఇది కేవలం మాటలతో కూడినది కాదు. Jesus also commanded his disciples to go into all the world and preach the gospel to every creature. యేసు కూడా తన యొక్క శిష్యులకు ఇలాగున ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ఏమిటనగా, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను బోధించండి. And when you believe this, and he who believes this gospel, ఎవరైతే ఈ సువార్త యందు నమ్మిక ఉంచుతారో these signs shall follow them. ఈ సూచక క్రియలు వారి వెనువెంబడి జరుగుతాయి. Hallelujah. Hallelujah. వారిని వెంబడించును. ఈ సూచక క్రియలు వారిని వెంబడించును. I mean, these people don't have to follow after the signs, but the signs will follow them that believe the gospel. ఈ యొక్క సువార్తను బోధించే వారు అద్భుత కార్యాలను వెంబడించాల్సిన అవసరం లేదు కానీ ఈ సువార్తను బోధించే వారినే అద్భుతమైన కార్యాలు వెంబడిస్తాయి. When you believe the gospel, you become a sign and a wonder. ఎప్పుడైతే మీరు సువార్తను విశ్వసిస్తారో అప్పుడు మీరే ఒక అద్భుతమైన కార్యంగా సూచక క్రియగా ఉంటారు. Hallelujah. Hallelujah. John 1:12 says, యోహాను సువార్త 1:12 ఏమని వ్రాయబడిందంటే, as many as received him, to them he gave the power to become sons of God. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు ఎంతమంది విశ్వాసం ఉంచిరో వారందరికీ కూడా దేవుని కుమారులు అగునట్లుగా ఆయన అధికారం ఇచ్చారు. Today, since we received Jesus, ఈ రోజు యేసును మనం స్వీకరించి ఉన్నాము we గనుక are the sons of God. దేవుని కుమారులమై ఉన్నాము. And I'm so glad to say that I am the son of the living God. నేను జీవముగల దేవుని కుమారులని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. He said, I will no longer call you servants,
you are my friend. ఆయనే స్వయంగా సెలవిచ్చారు కదా, ఇక నేను మిమ్మల్ని దాసులుగా పిలవను గాని మీరు నాకు స్నేహితులై ఉన్నారు. I am friend of God. నేను దేవునికి స్నేహితుడై And ఉన్నాను. I am the son of the living God. నేను జీవము గల దేవునికి కుమారుడై I am ఉన్నాను. the heir of God and joint heir with Christ. నేను క్రీస్తుతో కూడా సహోదరుడి వారసుడను, దేవుని వారసుడై ఉన్నాను. Today, since I've been washed by the blood of Jesus, I've been made righteous today. నేను ఈ రోజున యేసు రక్తంతో కడుగబడి ఉన్నాను గనుక నీతిమంతునిగా తీర్చబడి ఉన్నాను. Isaiah 43:25 says, it is according to my will, I will wipe out your transgressions and I will remember your sins no more. యెషయా గ్రంథము 43:25 మనం చూసినట్లయితే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నీ కూడా తుడిచివేయుచున్నాను, నీ పాపములను ఎన్నటికి నీ జ్ఞాపకము చేసుకొనను అన్నాడు ఆయన. This word gave me a lot of comfort. ఈ యొక్క వాక్కు నాకెంతో ఆదరణిచ్చింది. I believe it gives you a lot of comfort right now. నేను నమ్ముతున్నాను ఇదే వాక్కు ఇప్పుడు మీకు కూడా చాలా ఆదరణిస్తుంది. God himself said, it is my will to wipe out your transgressions and to remember your sins no more. దేవుడే స్వయముగా సెలవిచ్చాడు, నాకు నేనుగానే నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలు తుడిచివేస్తున్నాను, నీ పాపాలు ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకోను. You are no longer a sinner, but you are the righteous man because of the blood of Jesus. మీరిక మీదట ఏమాత్రము పాపి కాదు గాని నీతిమంతుడైన వ్యక్తిగా ఉన్నారు. ఎలాగో తెలుసా? యేసు క్రీస్తు రక్తమును బట్టి. Hallelujah. హల్లెలూయా. You remember that you are the son of God today. మీరు ఈ రోజున జ్ఞాపకం చేసుకోనండి, మీరు దేవుని కుమారులై ఉన్నారు. Let's go to Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. We will read from 19. 8వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనం చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. Hallelujah. హల్లెలూయా. See, I want you to know, గమనించండి, ఈ సంగతి మీరు తెలుసుకోవాలి. entire creation is waiting for the manifestation of sons of God. సర్వ సృష్టి కూడా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసమై మిగుల ఆశతో ఎదురు చూచుచున్నది. దేవుని కుమారుల కొరకు. ఆమేన్. It is not the son of God, it is about the sons of God. ఇది దేవుని కుమారుని కోసం కాదు, దేవుని కుమారుల కొరకు. When you receive Jesus, ఎప్పుడైతే మీరు యేసును స్వీకరిస్తారో you become sons of God. మీరు దేవునికి కుమారులు అవుతున్నారు. When you become sons of God, ఎప్పుడైతే మీరు దేవుని కుమారులు అవుతారో the creation సృష్టి is waiting for us. మన కోసం వేచి ఉంది. Hallelujah. హల్లెలూయా. The creation has been waiting for me, సృష్టి నా కోసం వేచి ఉంది, waiting for you. నీ కొరకై వేచి ఉంది. Why? ఎందుకని? Next verse. ఇప్పుడు మనం చదువుదామా? ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యమును పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. Hallelujah. హల్లెలూయా. Look at that. గమనించండి, Entire creation is subjected to corruption now. సృష్టి అంతయు కూడా ఈనాడు అక్రమానికి అవినీతికి దాసత్వంలో ఉంది. Why must sons of God come? ఎందుకు దేవుని కుమారులు రావాలి? They must come and set everything in order. వారు వచ్చి సమస్తాన్ని కూడా సక్రమమైన విధానంలో ఉంచాలి. See, God is looking towards us right now. దేవుడు ఇప్పుడే మన వైపున తేరి చూస్తున్నాడు. He's saying, man, I have empowered you and made you as my son so that you will go and set everything in order. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నేను శక్తివంతునిగా నేను నింపి ఉన్నాను, నీవు బయలు వెళ్ళి అక్రమముగా ఉన్న సమస్తాన్ని కూడా క్రమముగా సరి చేయాల్సిన వానివిగా ఉన్నావు. Remember, జ్ఞాపకం చేసుకోండి, you are the son of the living God. మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. You are the son of the living God. మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారు. Creation is waiting for you. సృష్టి మీ కోసం ఎదురు చూస్తోంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So now, ఇప్పుడు మనం గమనిద్దామా? let us see what the servants of God did before. దేవుని సేవకులైన వారు ముందుగా ఏమి చేసి ఉన్నారో ధ్యానం చేద్దాం. When God chose his prophets, దేవుడు తన యొక్క ప్రవక్తలను ఏర్పరచుకున్నప్పుడు he sent his prophets with his word, ఆయన తన యొక్క ప్రవక్తలను తన వాక్కును అనుగ్రహించి పంపించారు. and they carry his word. వారు ఆయన వాక్కును మోసుకొని వెళ్ళారు. As they carry his word, they're not carrying his word only, but they're carrying God with them wherever they go. ఆ యొక్క ప్రవక్తలు దేవుని యొక్క వాక్కును మోసుకెళ్తున్నప్పుడు వారు వాక్యాన్ని మాత్రమే మోసుకొని వెళ్ళడం కాదు గాని దేవునినే స్వయంగా మోసుకొని వెళ్ళారు. Hallelujah. హల్లెలూయా. See, as they were talking, వారు మాట్లాడుతూ ఉండగా look at
Elijah. ఏలియాను గమనించండి. See, he is a man of God. ఆయన దైవజనుడు. See, when he encountered the prophets of Baal, ఆయన బయలుదేవతకి సంబంధించిన ప్రవక్తలను he ఎదుర్కొన్నప్పుడు said, how long? ఆయన అంటున్నాడు, ఎంత కాలం, How long will all of us will be in confusion? ఎంత కాలం మనం అందరం కూడా ఒక గందరగోళంలో ఉండిపోదాం. How long will you be in confusion? ఎంత కాలం మీరందరూ కూడా ఇలాంటి గజిబిజిలో ఉండిపోతారు. If your God is real God, we will serve him. If my God is real God, we will serve him. ఒకవేళ మీ దేవుడే సజీవుడైతే మనం ఆయన్నే సేవిద్దాం, నా దేవుడు సజీవుడైతే మీరందరూ ఆయన్ని So సేవించాలి. let us test it. కనుక మనం పరీక్ష చేద్దాం. So he went on Mount Carmel. ఆయన కర్మేలు పర్వతానికి వెళ్ళారు. I said he prepared a sacrifice. అక్కడ ఒక బలి అర్పణ కోసమే బలిపీఠం సిద్ధం And he చేశారు. gave Baal people an opportunity. ఆయన బయలు ప్రవక్తలకు ముందుగా అవకాశం ఇచ్చారు. The God who answers by fire is a real God, he said. ఆయన అంటున్నాడు, అగ్ని చేత తన యొక్క సమాధానాన్ని పంపించే దేవుడే నిజమైన దేవుడు. And then he began to say, prophesy. You began to talk. He said, call your God and let him come and consume this sacrifice. అప్పుడు ఏలియా వారికి సవాలు చేసి తెలియజేశారు, ఇదిగో మీ దేవుని మీరు పిలవండి, మొదటి అవకాశం మీకే ఇస్తున్నాను, దేవుడు కనుక అగ్ని చేత జవాబిస్తే దాన్ని మేము చూస్తామన్నారు. They did all that they could do. వారు ఏమేమి చేయగలరో అవన్నీ చేశారు. They cut themselves. వారు రక్తము కారుడిగా దేహాన్ని Oh, కోసుకున్నారు. they said, they began to say, Baal, Baal, Baal. ఎంతగానో బయలుదేవతను పేరు పెట్టి గట్టిగా పిలిచారు, But no response. కానీ జవాబే లేదు. Maybe he was ridiculing them. ఏలియా భక్తుడు వారిని రెచ్చగొడుతున్నాడు కూడా. He said, he's saying, maybe your God is sleeping. ఒకవేళ బయలు ప్రవక్తలారా మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, Maybe he's busy. ఒకవేళ చాలా బిజీగా He ఉన్నాడేమో. gave him all the time. సమయం అంతా వారికి ఇచ్చాడు. And then finally, చివరిగా they gave up. వారు నా మల్ల కాదని విడిచిపెట్టారు. And now, ఇప్పుడైతే Eliah took over. ఇదిగోండి ఈయన స్వాధీనం చేసుకున్నాడు ఏలియా. He poured water in that place. ఆ యొక్క దాన బలి పీఠం ఉన్న ప్రాంతంలో దాని పరిసర ప్రాంతాల్లో నీళ్లను కుమ్మరించాడు. He soaked the sacrifice by water. ఆ బలి అర్పణకు సంబంధించిన పదార్థాలన్నీ కూడా నీళ్ళలో తడిచిపోయేలా చేశాడు. And he called God once. ఒక్కసారి దేవుణ్ణి పిలిచాడు. And he came and consumed the entire sacrifice by fire. జీవముగల దేవుడు అగ్ని రూపంలో దిగి వచ్చి దహన బలిపీఠం మొత్తాన్ని కూడా దహించి వేశాడు. And he wiped out entire prophets of Baal. అక్కడ ఉన్న బయలు ప్రవక్తలందరినీ కూడా అంతం చేసేశాడు. Hallelujah. హల్లెలూయా. Because see, at the time, ఎందుకనగా ఆ కాలంలో all the wrong prophets were killed because they were doing wrong things. తప్పుడు ప్రవక్తలందరూ కూడా తాము చేస్తున్న తప్పు కార్యాలను బట్టి హత్య గావించబడ్డారు, చంపివేయబడ్డారు. Now Jesus says, యేసు ఏమని చెప్తున్నారంటే, it is not the will of God it is the will of God that everyone should be saved. అందరూ కూడా రక్షించబడాలి, రక్షణ పొందాలనేదే దేవుని యొక్క చిత్తం. He is not angry with you anymore now. ఆయన ఇప్పుడైతే నీ మీద ఏమాత్రం కోపంతో లేరు. So he's asking us to go and preach the gospel. కనుక ఆయన మనల్ని అడుగుతున్నాడు, మీరు వెళ్ళండి సువార్తను బోధించండి. Amen. Amen. Look at Elisha. ఒకసారి ఎలీషాను గమనించండి. So this Elijah only. We'll continue with Elijah. ఏలియా సంగతిని మనం ధ్యానం చేస్తూ కొనసాగిద్దాం. ఏలియాను గమనించండి. He went to Zarephath. అతడు సారేఫతుకి వెళ్ళాడు. There was a widow. అక్కడ ఒక విధవరాలు There ఉన్నారు. was no rain at all. అక్కడ వర్షమే లేదు. And there was severe famine అలాగే భయంకరమైన కరువు ఉంది. for 3.5 years. 3.5 సంవత్సరాల పాటు. And then he went to that. God said, Elijah, go there. I have commanded a widow to feed you. దేవుడే సెలవిచ్చాడు, ఏలియా నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు, నిన్ను పోషించడానికి ఒక విధవరాలకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నానని So చెప్పారు. as he goes there, he finds that widow కనుక ఆయన అక్కడికి వెళ్ళగానే ఆ విధవరాలు ఎక్కడ ఉందో కనుక్కున్నారు. collecting sticks and all. ఆమెను చూస్తే ఆమెమో ఎండుపులు ఏరుకుంటున్నారు. And finally he said, get me a glass of water. చివరిగా చెప్పారు, ఆయన ఒక గ్లాస్ మంచినీళ్ళు As she తీసుకురమ్మా. was going, she said, get me a piece of cake. ఆమె వెళ్తూ ఉంటే మరలా చెప్పాడు, మొదటి అప్పో నాకు తీసుకుని రమ్మా. And she said, as the Lord thy God liveth, I have nothing to eat but a little flour. We said, we'll make something out of it, and me and my son will eat and will die. ఆమె అన్నారు కదా, అయ్యా మా దగ్గర అంత సమృద్ధిగా పిండి లేదు కానీ ఆఖరిగా ఉన్న దాన్నే మేము చేసుకుని నేను నా బిడ్డ తిని మృతి పొందాం అనుకుంటున్నామని చెప్పారు. Hallelujah. Hallelujah. They said they're going to die. వారు But చనిపోబోతున్నాము God అన్నారు. sent the man of God. కానీ దేవుడు దైవజనుడిని When పంపించాడు. he sends the man of God, దైవజనుడిని దేవుడు పంపాడు అంటే every dead situation will come alive. మృతమైన ప్రతి పరిస్థితి And జీవించాల్సిందే. he said, as the Lord thy God liveth, she says that. ఆమె అంటున్నారు కదా, నీ దేవుడిని యెహోవా జీవము తోడు అని ఆమన్నగా ఆమన్. ఈయన అంటాడు, do one thing, ఒక పని చేయమ్మా, prepare as you say, నువ్వు చెప్పినట్టుగానే సిద్ధం చేయి, but give me the first piece to me. కానీ మొదటి అప్పాన్ని నాకు తీసుకునిరా. As you do that, మీరు అలా చేసినప్పుడు as the Lord liveth,
ప్రభువు జీవము తోడు. The floor will not be over, nor the oil. ఆ యొక్క పిండి పిసుకు తొట్టులో పిండి అయిపోదు, తైల బుడ్డిలో నూనె అయిపోదు. This is the word of God, he says. ఆయన సెలవిచ్చాడు, ఇది దేవుని వాక్కు. And she did according to the word of Elijah. ఆమె అక్షరాల ఏలియా చెప్పిన మాట ప్రకారం చేశారు. And God did miracle. దేవుడు అద్భుతాలు చేశారు. Hallelujah. హల్లెలూయా. See, God sends his people as a solution into the world. గమనించండి ప్రియులారా, దేవుడు తన ప్రజల్ని ఈ లోకములో ఉన్న సమస్యలకు పరిష్కారంగా పంపించేవాడు. You are here as a sign and a wonder. మీరు ఈ లోకములో ఇక్కడ ఉన్నారంటే ఒక సూచనగా ఉన్నారు, ఒక అద్భుతమైన కార్యంగా ఉన్నారు. See, we are the younger brothers of Jesus Christ. ప్రియులారా గమనించండి, మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారికి తమ్ముడు లాంటి వారం. Brothers and sisters, of course. సహోదరులైనా సోదరులైనా యేసుకు తమ్ముడు వంటి వారు. So we must be like him. కనుక మనం ఆయన వలె ఉండాలి. When Jesus was here, he is a sign and a wonder. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక సూచన, ఆయన ఒక అద్భుతం. He healed the sick, raised the dead, and calmed the storm. ఆయన రోగులను స్వస్థపరిచాడు, మృతులను తిరిగి లేపాడు, తుఫానుని నిమ్మళించమని ఆజ్ఞ ఇచ్చాడు. I mean, everything obeyed him. అన్ని కూడా ఆయనకి లోబడ్డాయి. Today God subjected everything to obey us. ప్రియులారా, ఈనాడు దేవుడు సమస్తాన్ని కూడా మనకు లోబడినట్లుగా ఆజ్ఞ ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Let God be true, every man a liar. ప్రియులారా, దేవుడు మాత్రమే నిజమైన వాడు, సకల మానవాళి కూడా అబద్ధికులే. Let every teaching of man be destroyed, but teaching of God to come alive in Jesus' ప్రతి name. మానవ బోధ కూడా ఏదో ఒక రోజు నాశనం చేయబడుతుంది, కానీ యేసు బోధ సజీవమైనది. Hallelujah. హల్లెలూయా. See, గమనించండి, Elisha, ఎలీషా what he did ఆయన ఏం చేశారు? when his disciples were cutting the trees, ఆ ఎలీషా దైవజనుని యొక్క శిష్యులు మ్రానులు నరుకుతూ ఉన్నప్పుడు and that axe fell into the water. ఒక పనివాని యొక్క గొడ్డలి తల నీడలో పడిపోయింది. And he said, "Alas, master, this has been borrowed." అయ్యో అయ్యా, నేను దీన్ని అరువు తీసుకొచ్చాను అన్నాడు. And then Elias says, అప్పుడు ఎలీషా అంటున్నారు, he took one of the stick అక్కడ ఉన్న ఒక కొమ్మ తీసుకున్నారు ఆయన, and he put it in the water, ఆ నీడలో దాన్ని వేశారు. and the axe began to float. ఈ యొక్క గొడ్డలి తల నీటి పైకి తేలింది. Hallelujah. హల్లెలూయా. How can that be? ఇది ఎలా సాధ్యం? How can an iron piece float in the water? ఇనుము వంటి లోహపు ముక్క నీళ్ళ మీద ఎలా తేలుతోంది? I'm telling you one thing. ప్రియులారా, ఒక సంగతి చెప్తున్నాను. To the natural, it is impossible. ప్రకృతి సంబంధమైన వారికి ఇది అసాధ్యం. But when you're a man of God, కానీ మీరు దైవజనులైనట్లయితే, when you trust God, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, when you receive Jesus, యేసును మీరు స్వీకరించినట్లయితే, all the work that you do will be only supernatural. ఇక మీరు చేసే కార్యాలన్నీ కూడా ప్రకృతికి అతీతమైన మహోన్నతమైన కార్యాలే. Hallelujah. హల్లెలూయా. I mean, you become a sign and a wonder. ఇక మీరు ఈ లోకములో ఒక సూచనగా అద్భుతమైన కార్యంగా ఉంటారు. Amen. ఆమేన్. Look at this one more situation. మరొక సంఘటన గమనించండి. As it is one day ఓ రోజున ఇలాగే in my life too. నా జీవితంలో కూడా జరిగింది. Recently I had been to Warangal ఇటీవలే వరంగల్ పట్టణానికి వెళ్ళాను. because due to summer ఇది వేసవి కాలం కావడం వల్ల the temperature was 47. నేను వెళ్ళిన ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. And I said, man, నేను అనుకున్నాను, people are saying it is 45, 47, it is too heat. ప్రజలందరూ అంటున్నారు 45, 47 డిగ్రీలు ఉంది, చాలా ఎండగా వేడిగా ఉంది అని. Right, what they are speaking is right information. నిజమే, వారు చెప్పిన మాటలు సమాచారం వాస్తవమైనవే. But we are sons of God. కానీ మనమైతే దేవుని కుమారులు. We are here to give them solution. వారికి పరిష్కారాన్ని ఇవ్వడానికే ఇక్కడ ఉన్నాం. Not to speak what they are going through already. వారు ఇప్పటికే ఏ సమస్య గుండా వెళ్తున్నారో దానినే మాట్లాడడానికి కాదు. We are going there to give peace to people. మనం అక్కడికి వెళ్తున్నామంటే ప్రజలకు శాంతిని We are అనుగ్రహించడానికి. going there to give them a solution. ఆ ప్రజలకు పరిష్కారాన్ని ఇవ్వడానికి వెళ్తున్నాం. As a son of God, దేవుని కుమారునిగా I decreed from my mouth. నేను నా నోటి నుంచి వాక్కు సెలవిచ్చాను. I said, in the name of Jesus, నేను చెప్పాను, యేసు నామములో let the temperature come to 30 degrees Celsius in the name of Jesus. యేసు నామములో 47 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత వెంటనే 30 డిగ్రీలకు వచ్చును గాక. Within the span of 20 minutes, 20 నిమిషాల సమయంలో it became
cool. పూర్తిగా చల్లబడిపోయింది. And after a couple of hours, కొన్ని గంటల తరువాత it began to rain. వర్షం కూడా ఆరంభమైంది. Hallelujah. హల్లెలూయా. We are here to speak what you want, మీకు ఏమి కావాలో దాన్ని పలకడానికి మీరు ఇక్కడ ఉండి ఉన్నారు. not what you have. మీరు కలిగి ఉన్నదాన్ని మాట్లాడడానికి కాదు. You are here to speak what will comfort people. ఏది ప్రజల్ని ఆదరిస్తుందో దాన్ని మాట్లాడడానికే మీరున్నారు. Hallelujah. హల్లెలూయా. So when there was darkness, కానీ అంధకారం ఉన్నప్పుడు God said, దేవుడు ఏం చెప్పారు? let there be light. వెలుగు కలుగును గాక. What he wants, he spoke. ఆయన ఏం కావాలనుకున్నాడో దాన్నే పలికాడు. What you want, that you speak. ప్రియులారా, మీకేం కావాలో దాన్నే మీరు I మాట్లాడండి. want you to understand that God called you as gods. దేవుడు మిమ్మును దైవములను పిలిచారని మీరు తెలుసుకోవాలని We కోరుతున్నారు. are gods and we are here to sow solution to the people of this world. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం ఈ లోకములో దేవుని వంటి దైవముల వలె ఉన్నాం. ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారాలు తేవడానికే ఉన్నాం. If you think about yourself, the anointing of God will not work in your life. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ గురించి మీరే ఆలోచన చేసుకుంటూ ఉంటే దేవుని ఆత్మాభిషేకం మీలో పని చేయదు. At the moment when you understand what Jesus did for you, when you want to proclaim the gospel, as you go and proclaim the gospel, every situation will come under your control. ప్రభునందు ప్రియమైన వారలారా, మీకోసం ప్రభు చేస్తున్న కార్యాన్ని ఎప్పుడైతే మీరు గుర్తించగలుగుతారో అప్పుడు ప్రతి పరిస్థితి కూడా మీ యొక్క ఆధిపత్యంలోనికి మీ స్వాధీనంలోకి వచ్చేస్తుంది. We know there is no water in the ground. మాకు తెలుసు నేలలో ఏమాత్రం నీళ్లు So లేవని. what is the solution? ఏమిటి పరిష్కారం? So speak. మాట్లాడండి. Let there be water in the name of Jesus. యేసు నామములో భూమిలో నీటి శాతం పెరుగును గాక. Amen. ఆమేన్. See, we know everything that in time there is global warming. గమనించండి, ఎంచి దినాలు ఎక్కడ చూసినా సరే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ అనే పేరుతో ఉష్ణోగ్రత పెరిగిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. So we speak in the name of Jesus. కనుక యేసు నామములో మాట్లాడాలి. We command every pollution to come down in Jesus' name. ప్రతి విధమైన కాలుష్యం యేసు నామములో తగ్గిపోవును గాక. In the name of Jesus, let the heat waves not harm the earth or the people in the earth in the name of Jesus. యేసు నామములో భూమి మీద ఉన్న వేడి గాలులు, వేడి పవనాలు ప్రజలకు హాని కలిగించకుండా వెంటనే అవి చల్లబరచబడును గాక. In the name of Jesus. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. I don't care what people think. ప్రజలు ఏమనుకుంటారో నేను అసలు పట్టించుకోను. What I want is that everyone should be saved. నాకు కావాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. See, as this man of God, ఓ దైవజనుడిగా I bind the spirit of accidents and cast him out in the name of Jesus. ఆకస్మిక ప్రమాదాలకు కారణమయ్యే ఆత్మలను యేసు నామములో బంధిస్తున్నాను, Hallelujah. వెలగొట్టి వేస్తున్నాను. No more accidents in the name of Jesus. యేసు నామములో ఇక ఆకస్మిక ప్రమాదాలు లేవు. I cover this Andhra Pradesh and this nation, this world under the blood of Jesus. ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని, ప్రపంచవ్యాప్త దేశాలను యేసు రక్తంతో కప్పివేస్తున్నాను. Every plane, every train, every bus, every car, every bike, and everyone who travels on the road, I cover them under the blood of Jesus. విమాన ప్రయాణం గాని, రైలు ప్రయాణం గాని, రోడ్డు మీద బస్సు, కారు, బైక్ గాని ఏ రీతిగా ప్రయాణించినా వారిని యేసు రక్తముతో కప్పివేస్తున్నాను. No more accidents in the name ఇక of Jesus. యాక్సిడెంట్లు లేనే లేవు. Hallelujah. హల్లెలూయా. See, you got to take control, take authority what God has given to you. భూమికి ఇచ్చిన ఆధిపత్యాన్ని చేపట్టుకొని స్వాధీనం చేసుకునే శక్తిని మీరు కలిగి ఉండాలి. Speaking is our job, ప్రియులారా, మాట్లాడడం మన పని. and doing that is his job. ఆ కార్యాన్ని నెరవేర్చడం దేవుడి పని. Release his angels as you speak, మీరు మాట్లాడుతూ ఉండగానే దేవుడు తన దూతల్ని విడుదల చేస్తారు. and he will protect this world. ఈ లోకాన్ని భద్రపరుస్తారు. This is his creation. ఇది ఆయన సృష్టి అండి. We are his creation. మనం ఆయన సృష్టి. So he will protect us. కనుక ఆయన మనల్ని భద్రపరుస్తారు. Hallelujah. హల్లెలూయా. As you release the word, మీరు వాక్యాన్ని విడుదల చేస్తున్నప్పుడు God will act according to the word. దేవుడు ఆ వాక్యానుసారంగా క్రియాత్మకంగా చేస్తారు. Hallelujah. హల్లెలూయా. You are a son of God. మీరు దేవుని కుమారుడు. I want you to understand you are son of God. మీరు దేవుని కుమారుడైన You are సత్యాన్ని not human. మీరు అర్థం చేసుకోవాలి, కేవలం మానవులు కాదు. You are the son of God. You are God. మీరు దేవుని కుమారులు. వాక్యానుసారంగా మీరు దేవుని యొక్క దైవములు. Hallelujah. హల్లెలూయా. Let's go to Psalms 82. కీర్తనల గ్రంథము 82వ కీర్తన. We'll read from 1. మొదటి వచనం నుంచి మనం చదువుదామా? 82వ కీర్తన. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంత కాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? చూడండి, he's questioning. చూడండి, ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. Questioning God. దైవములను
ప్రశ్నిస్తున్నారు. How long will you accept the persons of the wicked? మీరు ఎంత కాలము కూడా భక్తిహీనుల్ని అంగీకరిస్తూ పక్షపాతం చూపుతారు? How long will you judge unjustly? మీరు ఎంత కాలం అన్యాయంగా తీర్పు తీరుస్తారు? Next verse. తర్వాత మాటలో మనం చూస్తే He says, పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, hallelujah. శ్రమ గల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. See, he wants us to defend the poor and the fatherless, do justice to the afflicted and needy. గమనించిన ప్రియులారా, పేదవారికి గాని తల్లిదండ్రులు లేని వారికి గాని శ్రమలో ఉన్న దీనులకు గాని మనము కాపాడి వారికి న్యాయం తీర్చేలా ఉండాలని ప్రభువు కోరుతున్నారు. Next verse. తర్వాత మాటలో మనం గమనిస్తే దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. ఆమేన్. దైవములారా, దేవుడిచ్చిన ఆజ్ఞ మనకు ఇది. దరిద్రులను దీనులను విడిపించుడి. నెక్స్ట్ వర్స్. తర్వాత మాటలో మనం చూస్తే భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి, భక్తిహీనుల చేతి నుండి వారిని తప్పించుడి. అది మన పని అయి ఉన్నది. ఆమేన్. దైవములారా, లెమ్ము తేజరిల్లుము. దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. ఆయన చెప్పినాడు, చెయ్యి ఇట్లా. నెక్స్ట్ వర్డ్స్. తర్వాత మాటలో మనం చూసినట్లయితే జనులకు తెలివి లేదు, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగుతున్నారు. కానీ మనమైతే వెలుగు సన్నిధిలో ఉన్నాము. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాము. హల్లెలూయా. నెక్స్ట్. దేశమునకున్న ఆధారములన్నీ కదలుచున్నవి, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. It is God who said you are God. ప్రియులారా, మీరు దైవములు అని సెలవిచ్చింది ఎవరో తెలుసా? దేవుడే సెలవిచ్చారు. దేవుడు మనల్ని దైవములు అంటే మనం ఎవరమండి? మనం కాదు అని చెప్పడానికి. ఎప్పుడైనా మీరు ఇట్లా ఆలోచించారా? లేకపోతే కేవలం ఒక మానవుడిలాగా ఆలోచించారా? ఒకవేళ మీకు ఈ ఉద్దేశం కనుక ఉంటే, దేవా, దరిద్రులను దీనులను విడిపించే శక్తి నాకు ఇమ్మని దేవుడిని అడిగితే దేవుడు ఇవ్వడా? ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావో, నాకు జ్ఞాపకం చెయ్యి అన్నాడు. యెషయా గ్రంథము 43, 25, 26లో అంటాడు, నాకు జ్ఞాపకం చెయ్యి అంటాడు. ఆయనకి జ్ఞాపకం చేద్దామా? దేవా, మీరే అన్నారు కదా మేము దైవములని. దైవములకు ఉన్న అభిషేకము మా మీద కృమ్మరించమని అడుగుదామా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దరిద్రుణ్ణి, ప్రతి బీదవాణ్ణి, ప్రతి నిరుపేదను భక్తిహీనుని చేతిలోంచి కాపాడగల శక్తి మాకిమ్మని అడుగుదామా? హల్లెలూయా. ఆమేన్.